హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ కిరణ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్. ఫ్రెండ్స్, ఇది మినీ కూలింగ్ ఫ్యాన్. దీన్ని నేను ఆన్లైన్లో 649 రూపాయలతో అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఈ ఫ్యాన్ నేను 15 రోజుల నుండి అయితే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ ఫ్యాన్లో మనం కొద్దిగా నీళ్ళు అనేవి వేస్తామో అప్పుడు మనకు గాలి అనేది చాలా చల్లగా అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ ఫ్యాన్ అనేది బ్యాచులర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇలో అండి మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను అండి. తెలుగులో పెద్ద పెద్ద టెక్ యూట్యూబర్స్ ఉన్నారు కదంటే, నేను వాళ్ళ పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఈ ఫ్యాన్ వచ్చేసరికి 1400 రూపాయలు అని చెప్పి ఒకరు అమ్ముతున్నారు, ఇంకొకరు వచ్చేసరికి 1799 రూపాయలు అని చెప్పి ఇంకొకరు అమ్ముతున్నారు, ఇంకొకరు ఏకంగా వచ్చేసరికి 2700 రూపాయలు అని చెప్పి అమెజాన్కు సంబంధించిన లింక్ కూడా ఇచ్చారనమాట. మరి ఎందుకు ఈ ఫ్యాన్ అంత పెట్టి అమ్ముతున్నారో నాకైతే అర్థం అవడం లేదు. సేమ్ వాళ్ళు ఏదైతే ఫ్యాన్ అనేది రివ్యూ చేశారో అదే ఫ్యాన్ నేను మీకు తీసుకురావడం జరిగింది 649 రూపాయలకు మాత్రమే. సో మీరు ఈ మినీ కూలింగ్ ఫ్యాన్ కొనే ముందు 1-10 సార్లు చెక్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ చెక్ చేసుకోండి. అలాగే ఆ టాప్ యూట్యూబర్స్ ఇచ్చిన లింక్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇకపోతే ముందుగా మనం బాక్స్లో ఇచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బాక్స్లో మనకు ఒక కూలింగ్ ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే ఒక టైప్ సి USB కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, అండ్ ఫైనల్ గా మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇకపోతే ఈ మినీ కూలింగ్ ఫ్యాన్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నట్లయితే, ఈ ఫ్యాన్ ని మీరు క్యారీ చేయడానికి ఒక హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్యాన్ కి పై భాగంలో చూసుకున్నట్లయితే మనకు ఒక క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్యాప్ ను రిమూవ్ చేసి ఇందులో మీరు వాటర్ అయితే వేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఫ్యాన్ ని వాటర్ కూడా వేయకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు. వాటర్ వేయకపోతే మనకు గాలి అనేది చల్లగా అయితే రాదనమాట. సో అప్ టు 600 ml వరకు వాటర్ అయితే ఇందులో వేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ ఫ్యాన్ కు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు కొన్ని బటన్స్ ఇవ్వడం జరిగింది. ఈ బటన్స్ యూజ్ చేసి మీరు ఈ ఫ్యాన్ అయితే కంట్రోల్ చేయొచ్చు. అలాగే మిడిల్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు అడ్జస్టబుల్ ఫ్యాన్. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు కిందికి పైకి. ఇక ఈ ఫ్యాన్ కి మధ్యలో మనకు ఒక లాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ లాక్ ను మీరు రిమూవ్ చేసిన తర్వాత లోపల మనకు ఒక స్పాంజ్ అయితే ఇస్తారు కంపెనీ వాళ్ళు. కాకపోతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఈ ప్రోడక్ట్కి వచ్చేసరికి స్పాంజ్ అయితే మిస్ అయిందనమాట. సో స్పాంజ్ అనేది మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మీరు ఎప్పుడైతే ఫ్యాన్ అనేది ఆన్ చేస్తారో ఈ స్పాంజ్లో కొంచెం పర్ఫ్యూమ్ యాడ్ చేసినట్లయితే గాలి అనేది కొంచెం మనకు పర్ఫ్యూమ్ స్మెల్ యాడ్ అయ్యి వస్తుందన్నమాట. సో స్పాంజ్ అయితే మిస్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మినీ కూలింగ్ ఫ్యాన్లో వాటర్ అనేది వేస్తాను. వేసిన తర్వాత ఈ ఒక్కొక్క బటన్ ఏ విధంగా యూజ్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్లో వాటర్ వేసే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈ ఫ్యాన్కు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు టైప్ సి పోర్ట్ ఇచ్చారు కదా, ఇది ఛార్జింగ్ పోర్ట్ అయితే కాదు. ఈ ఫ్యాన్ ని మీరు యూజ్ చేయాలంటే ఈ పోర్ట్ లో టైప్ సి USB కేబుల్ ఇన్సర్ట్ చేసి ఆ కేబుల్ ను మీరు పవర్ బ్యాంకు గానీ, లేదంటే ల్యాప్టాప్ గానీ, లేదంటే మీ దగ్గర ఉన్న చార్జర్ గానీ పెట్టి మీరు ఈ ఫ్యాన్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఇందులో మనకు ఎలాంటి రీచార్జబుల్ బ్యాటరీ అయితే ఇవ్వలేదు. ఈ ఫ్యాన్ అనేది కేవలం పవర్ పైన మాత్రమే మనకు వర్క్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫ్యాన్ లో ముందుగా వాటర్ అయితే నింపుతాను. మీరు అప్ టు 600 ml వరకు ఇందులో మీరు వాటర్ అయితే పోయొచ్చు అనమాట. నేను అప్ టు ఒక 400 ml వరకు వాటర్ అయితే వేసాను. ఇక మీరు చూడవచ్చు. సో వాటర్ వేసేసిన తర్వాత ఈ క్యాప్ ను మళ్ళీ మీరు ఎలా ఉందో అలానే పెట్టేసేయండి. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ ఫ్యాన్ కు ఫ్రంట్ సైడ్ ఇచ్చిన బటన్స్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నట్లయితే, ఫ్యాన్ కు ఫ్రంట్ సైడ్ ఫస్ట్ బటన్ ఉంది కదా, ఈ బటన్ యూజ్ చేసి మీరు ఈ ఫ్యాన్ ను ఆన్ చేయొచ్చు, అదే విధంగా ఆఫ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ బటన్ ని క్లిక్ చేస్తాను. ఇక మీరు చూడొచ్చు. సో బటన్ ని క్లిక్ చేయగానే మనకు ఫ్యాన్ అనేది లో స్పీడ్ లో అయితే రన్ అవుతుంది. అదే విధంగా మళ్ళీ క్లిక్ చేస్తే ఫ్యాన్ అనేది మనకు మీడియం స్పీడ్ లో అయితే రన్ అవుతుంది అనమాట. ఇక థర్డ్ టైం క్లిక్ చేస్తే ఫ్యాన్ అనేది మనకు హై స్పీడ్ లో అయితే రన్ అవుతుంది. ఇక మీరు చూడొచ్చు. ఇక ఫైనల్ గా ఇదే బటన్ ని మీరు 4th టైం క్లిక్ చేస్తే ఫ్యాన్ అయితే మనకు పూర్తిగా ఆఫ్ అయితే అవడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, ఫ్యాన్ అయితే మనకు ఆఫ్ అయింది. ఇక నెక్స్ట్ సెకండ్ బటన్ వచ్చేసరికి ఇది మనకు వాటర్ స్ప్రే బటన్ అన్నమాట. దీన్ని సింగిల్ టైం క్లిక్ చేస్తే ఇక మీరు చూడొచ్చు, మనం ఎప్పుడైతే ఇందులో వాటర్ వేసామో ఆ వాటర్ అనేది మనకు ఈ ఒక్క హోల్ ద్వారా మనకు ఫాగ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, చాలా చల్లగా అయితే కూడా ఉంది. ఇక ఇదే బటన్ మీరు సెకండ్ టైం క్లిక్ చేస్తే గన టోటల్ గా 3 హోల్స్ నుండి మనకు వాటర్ స్ప్రే అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, మళ్ళీ ఇదే బటన్ మీరు థర్డ్ టైం క్లిక్ చేస్తే మొత్తం 5 హోల్స్ నుండి మనకు ఈ స్ప్రే అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఫ్యాన్ అయితే ఆన్ చేస్తాను. ఇక మీరు చూడొచ్చు. సో మీడియంలో అయితే నేను పెట్టడం జరిగింది ఫ్యాన్ అనేది. సో ఒక పక్క మనకు ఫ్యాన్ అయితే రన్ అవుతుంది, అండ్ అదే విధంగా మనకు వాటర్ కూడా స్ప్రే అయితే అవుతుంది. ఇక మీరు చూడొచ్చు, చల్లగా అయితే వస్తుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా నా చేతికి తేమ అయితే అంటుకోలేదు. ఇక మీరు చూడొచ్చు, ఈ ఫ్యాన్ ని మీరు ఏ డైరెక్షన్ లో పెడతారో అదే డైరెక్షన్ లో ఈ ఫాగ్ అయితే వెళ్తుంది అనమాట. ఇక మీరు చూడొచ్చు. సో నేను పైకి పెడితే ఈ ఫాగ్ అనేది మనకు పై డైరెక్షన్ లో అయితే వెళ్తుంది. సో కిందికి పెడితే సో కింది వైపు అయితే డైరెక్షన్ చేంజ్ అవుతుంది ఫాగ్ అనేది. ఇకపోతే థర్డ్ బటన్ వచ్చేసరికి ఇది మనకు LED లైట్ బటన్ అన్నమాట. ఇందులో మనకు 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ సంబంధించిన LED లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ లైట్ ను బెడ్ ల్యాంప్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తూ ఉంటుంది కలర్స్ అనేవి.
సో ఈ విధంగా మనకు ఇందులో 7 కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ గా 4th బటన్ వచ్చేసరికి మనకు టైమర్ బటన్ లాగా అయితే యూజ్ అవుతుంది. మీరు సింగిల్ టైం క్లిక్ చేస్తే ఇక మీరు వచ్చి మనకు ఎల్ఈడి లైట్ అయితే వెలిగింది కదా, ఒక గంట తర్వాత ఆటోమేటిక్ గా ఈ ఫ్యాన్ అనేది మనం ఆఫ్ చేయకుండానే ఆఫ్ అయితే అవుతుంది. అదే విధంగా సెకండ్ టైం క్లిక్ చేస్తే 2 గంటల తర్వాత మనకి ఇది ఆటోమేటిక్ గా అయితే ఆఫ్ అవుతుంది. అండ్ అదే విధంగా ఫైనల్ గా థర్డ్ టైం క్లిక్ చేస్తే 3 గంటల తర్వాత మీరు ఆఫ్ చేయకుండానే ఆటోమేటిక్ గా ఈ ఫ్యాన్ అయితే ఆఫ్ అవడం జరుగుతుంది. ఇక 4th టైం క్లిక్ చేసినట్లయితే టైమర్ అయితే మనకు పూర్తిగా ఆఫ్ అయితే అవుతుంది. ఇకపోతే మీరు ఈ ఫ్యాన్ ను కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే కింద ఇక మీరు వచ్చి మనకు ఒక డోర్ అయితే ఉంది కదా, దీన్ని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఇది మనకు బయటికి వస్తుంది. ఇందులో ఏదైనా దుమ్ము ఉంటే గన మీరు ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం ఈ ఫ్యాన్ ను క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా మినీ కూలింగ్ ఫ్యాన్ అనేది మనకు ఏ విధంగా వర్క్ అవుతుందో. అయితే చూడండి, నేను ఏదైనా ల్యాప్టాప్ మీద కూర్చొని వర్క్ చేసుకునేప్పుడు ఈ ఫ్యాన్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. నా ఇంట్లో ఏసీ కూడా ఉంది, కానీ అంత పవర్ బిల్ కట్టాలంటే నా దగ్గర మనీ లేదు. ఏసీ ఎందుకు పెట్టించానంటే కేవలం వీడియో షూట్ చేసేటప్పుడు ఈ స్వెట్ అనేది రాకోకుండా అందుకోసం ఏసీ మాత్రమే పెట్టడం జరిగింది. సో మిగతా టైంలో వచ్చేసరికి నేను ల్యాప్టాప్ ముందర కూర్చున్నప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని ఈ ఫ్యాన్ అయితే నేను యూజ్ చేసుకుంటాను అనమాట. సో ఫ్యాన్ అయితే చాలా బాగుంది. సో మీరు ఎవరైనా సరే పర్చేస్ చేయాలంటే చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మినీ కూలింగ్ ఫ్యాన్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. ఈ రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కు వీడియోని షేర్ చేయండి. అండ్ ఫైనల్ గా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.